వాళ్ళ సీఎం చంద్రబాబు ఇంటికి జూనియర్ ఎన్టీఆర్ వెళ్ళబోతున్నారు. ఎన్టీఆర్తో పాటు హీరో రామ్ చరణ్ కూడా కలవబోతున్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారి చంద్రబాబుతో సమావేశం కాబోతున్నారు. వరద బాధితులకు సీఎం సహాయ నిధికి చెక్కులు అందజేయనున్నారు హీరోలు. సీఎం సహాయ నిధికి విరాళాలు పోటెత్తున్నాయి. నిన్న హీరో బాలకృష్ణ 50 లక్షలు అందించారు. అటు అక్కినేని కుటుంబం తరపున 50 లక్షల విరాళాన్ని కూడా వెంకట్ అక్కినేని అందించారు. ఇక హీరో సిద్ధు జొన్నలగడ్డ 15 లక్షలు, విశ్వక్సేన్ 10 లక్షల చొప్పున చెక్కులు అందించారు. ఇప్పటికే ₹1 కోటి ఇచ్చారు పవన్ కళ్యాణ్. ఈ నేపథ్యంలో హీరోలంతా కలిసి ఇవాళ సీఎం చంద్రబాబును కలవబోతున్నారు. అందులో భాగంగా జూనియర్ ఎన్టీఆర్ కూడా ఆయనతో కలవబోతున్నారు. చాలా రోజుల తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలవబోతున్నారు. ఇక ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారి జరిగే సమావేశంగా చెప్పవచ్చు. ఇప్పటికే హీరోలంతా కూడా విరివిగా విరాళాలు అందిస్తున్నారు. వరద బాధితులను అందించేందుకు సీఎం సహాయ నిధికి చెక్కులు అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో విరాళాలు పోటెత్తున్నాయి. వరుసగా టాలీవుడ్ హీరోలంతా కూడా విరాళాలు ఇస్తున్న సందర్భంలో ఒకసారిగా అందరూ కలిసి నేరుగా సీఎం చంద్రబాబును కలవాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగానే ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబును కలవబోతున్నారు. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్తో పాటు రామ్ చరణ్ లాంటి అగ్ర హీరోలంతా కూడా సీఎంను కలవబోతున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ ముఖ్యమంత్రి చంద్రబాబును కలవడం ఆసక్తిని రేపుతోంది. హీరోలందరితో కలిసి జూనియర్ కూడా చంద్రబాబును కలవబోతున్నట్టుగా తెలుస్తుంది. ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారి చంద్రబాబుతో సమావేశం కాబోతున్నారు. వరద బాధితులకు సీఎం సహాయ నిధికి చెక్కులు అందించబోతున్నారు హీరోలు. సీఎం సహాయ నిధికి విరాళాలు పోటెత్తున్నాయి. ఇప్పటికే హీరోలంతా కూడా 1 కోటి నుంచి దాదాపు 50 లక్షలు ఇలా విరాళాలు అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా మళ్ళీ హీరోలంతా కలిసి చంద్రబాబును కలవబోతున్నారు. ఎస్, మా కరెస్పాండెంట్ కృష్ణమోహన్ జాయిన్ అవుతున్నారు. కృష్ణమోహన్, ఇవాళ జూనియర్ ఎన్టీఆర్ చంద్రబాబును కలవబోతున్నట్టుగా తెలుస్తుంది. హీరోలందరితో పాటు జూనియర్ చంద్రబాబును కలుస్తున్నారు. ఎన్నికల తర్వాత తొలిసారి చంద్రబాబును కలవడంతో కొంత ప్రాధాన్యత సంతరించుకుంటుంది. ఏం జరుగుతుంది? ఎన్ని గంటలకు జూనియర్ సీఎంను కలవబోతున్నారు? ఎస్ రామ్దాస్, మొత్తం మీద అయితే విజయవాడలో జరిగిన వరద ప్రవాహం కావచ్చు, విజయవాడకి దెబ్బతిన్న వరదల్లో దెబ్బతిన్న విజయవాడకి రక్షణగా సినీ తారలు అయితే క్యూ కట్టినట్టుగానే తెలుస్తోంది. అయితే మనం కానీ చూసుకుంటే ఇప్పటి వరకు కూడా నాగార్జున కావచ్చు, చిరంజీవి కావచ్చు, అలాగే అగ్రనేతలందరూ కూడా పవన్ కళ్యాణ్ దాదాపుగా 5 కోట్ల వరకు ఆయన ప్రకటించారు. తర్వాత ఇతర అగ్రనేతలందరూ కూడా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన నేతలందరూ కూడా విరాళాలు ప్రకటిస్తున్న నేపథ్యంలో నిన్న కూడా బాలకృష్ణ, ఇతర సిద్ధార్థ్, తర్వాత ఇటువంటి యంగ్ హీరోలు కూడా విజయవాడకు వచ్చి చంద్రబాబును కలిసి వాళ్ళు తమ విరాళాలను ప్రకటించిన పరిస్థితి. ఈ రోజు కూడా జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరు వస్తున్నారు అనేది కొంత సమాచారం అయితే ఉంది. ఈ విషయాన్ని చాలా వ్యూపంగానే సీఎంఓ పెడుతోంది. కారణం ఇద్దరు అగ్రనేతలు ఒకసారి వచ్చినప్పుడు కొంత తాకిడి ఉంటుంది. తర్వాత ఈ ప్రోటోకాల్ ఇష్యూస్ ఉంటాయి. వీటన్నింటిని నేపథ్యంలోనే కొంత సైలెంట్ గా వ్యవహారాన్ని ఉంచుతున్నారు. చాలా వ్యూపంగానే వ్యవహారాన్ని ఉంచుతున్నారు. బహుశా 11 గంటల ప్రాంతంలో సెక్రటరియట్ కి ఇద్దరు రావచ్చు. గన్నవరం విమానాశ్రయానికి స్పెషల్ ఫ్లైట్ లో వస్తున్నారనేది సమాచారం అయితే ఉంది. పూర్తిగా కూడా అంటే పర్ఫెక్ట్ టైము ఎన్ని గంటలకి అనేది అధికారులు ఎవరు బయట చెప్పట్లేదు. కానీ ఈరోజు విజయవాడ వరద బాధితులకి అండగా జూనియర్ ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్ ఇద్దరు వస్తున్న నేపథ్యంలో ఇద్దరు స్పెషల్ ఫ్లైట్ లో వస్తున్నారు అనేది కొంత సమాచారం అందుతోంది. అయితే ఈ వీళ్ళే కాదు, ఇతర సినిమా వాళ్ళందరూ కూడా సునీత 25 లక్షలు ఇట్లా చాలా వరకు కూడా తెలుగు సినీ పరిశ్రమ విజయవాడ వాసులకు అండగా నిలబడే ప్రయత్నం అయితే చేస్తుంది. అలాగే నిన్న మొన్న కూడా సినీ పరిశ్రమ, తెలుగు సినీ పరిశ్రమ ఒకటే కాదు, వివిధ రకాల ఇండస్ట్రీస్ కావచ్చు, వివిధ రకాల పెద్దలు కావచ్చు, ప్రతి కుటుంబంలో ఉన్న కొంతమంది పేదలుగా మధ్యతరగతి కుటుంబం నుంచి కూడా విరాళాలు వస్తున్నాయి. చంద్రబాబు దీన్ని స్వాగతిస్తున్నారు. చంద్రబాబు అయితే ఇటు అందరూ ముందుకు రావడం, సహాయపడడం అనే అంశం కొంత సంతోషాన్ని ఇస్తుంది. కానీ ఇప్పుడు జరిగిన విపత్తు, అందులో ఒకవైపు కేంద్ర బృందం కూడా ఇక్కడే తిరుగుతోంది. ఈ విపత్తు దాదాపుగా చాలా పెద్ద స్థాయిలో ఉండబోతుంది. దీనికి అంచనాలు కూడా ఈ రోజు సాయంత్రానికి కొంత అంచనాలు వస్తాయని కూడా ఒక సమాచారం అయితే తెలుస్తోంది. బహుశా
ఈ రోజు కూడా చంద్రబాబు ఢిల్లీ వెళ్ళే ఒక ఆలోచన అయితే జరుగుతుంది. అది ఇంకా కన్ఫర్మేషన్ కలదు. ఇటువంటి పరిస్థితుల్లో రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు విజయవాడకి రాబోతున్నారు అనే సమాచారం మాత్రం కృష్ణమోహన్, హీరోలంతా కూడా విరాళాలు ప్రకటించారు, కానీ నేరుగా సీఎంని కలిసి ఇస్తేనే బాగుంటుందనే అభిప్రాయానికి వచ్చి వాళ్ళంతా ఇవాళ ముఖ్యమంత్రిని కలవాలని డిసైడ్ అయినట్టుగా తెలుస్తుంది. కానీ ఇక్కడ జూనియర్ కలవడం అనేది కొంత ఆసక్తిని రేపుతుంది. ఎందుకంటే జూనియర్కి బాబుకి మధ్య, బాబు ఫ్యామిలీకి మధ్య, నందమూరి నారా ఫ్యామిలీకి మధ్య కొంత గ్యాప్ ఉన్నది. ఆ గ్యాప్ సంబంధించి అభిమానులు ఎప్పుడు డిస్కస్ చేసుకుంటుంటారు ఈ మధ్యకాలంలో తరచుగా. తర్వాత ఎన్నికల ఫలితాల తర్వాత ఇప్పుడు ఫస్ట్ టైం చంద్రబాబుతో జూనియర్ మీట్ అవ్వబోతున్నారు అనేది మాత్రం కొంత ఆసక్తిని రేపుతుంది. సో దీనికి సంబంధించి ఎట్లాంటి చర్చ సాగుతుంది? అంటే జూనియర్ రాక కన్ఫర్మ్ అయిందా? జూనియర్ రాకది అఫీషియల్ గా అయితే ఇంకా సమాచారం అయితే లేదు. కానీ ఈరోజు ఇద్దరు కలిసి సినీ తారలు అందరూ విజయవాడకి, తెలుగు ప్రజలకి అండగా ఉండాలనే కోణంలోనే వాళ్ళు వస్తున్నారు. ఇక్కడ రాజకీయాల గురించి మాట్లాడే పరిస్థితి లేదు. రాజకీయాలు కుటుంబాల మధ్య కావచ్చు, లేకపోతే ఇంకోటి మధ్య ఇష్యూస్ ని ఇక్కడ ప్రస్తావించడం దానికంటే కూడా ప్రధానంగా జరిగిన విపత్తు ఏదైతే విజయవాడ వాసులకి దెబ్బతిన్నారో, విజయవాడ వాసులు గడిచిన 10 రోజులుగా ఇంకా ఇబ్బందులుగానే ఉన్న పరిస్థితిని మనం చూస్తున్నాం. సో అటువంటి పరిస్థితుల్లో వాళ్ళని తిరిగి ఒక పొజిషన్ కి తీసుకురావడం, లేదు వాళ్ళని ఆదుకునే ప్రయత్నం చేయడం ఇప్పుడు అందరూ చేస్తున్న కార్యక్రమం. ఆ కార్యక్రమంలో ఇప్పటికిప్పుడు పబ్లిక్ తో పాటు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకు తోచిన సహాయాన్ని అందించే ప్రయత్నం అయితే చేశారు. ఆ దిశగానే ముందుకెళ్తుంది. అందులో భాగంగానే సినీ పరిశ్రమ కూడా తరలి వస్తోంది. అందరూ వాళ్ళకి నచ్చిన విధంగా, తోచిన విధంగా వాళ్ళ తమ సహాయాన్ని అందించే ప్రయత్నం. సో ఈ రోజు కూడా చరణ్ కావచ్చు, లేకపోతే మొన్న ప్రభాస్ లాంటి వ్యక్తులు తమ విరాళాన్ని కూడా ప్రకటించిన పరిస్థితి మనం చూసాం. నాగార్జున కావచ్చు, ప్రభాస్ కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, ఇట్లా సీనియర్ వీళ్ళందరూ కూడా. సో అటువంటి పరిస్థితుల్లోనే మహేష్ కావచ్చు ఇట్లా. అయితే ఇప్పుడు ఇటువంటి సూపర్ స్టార్స్ మధ్యలో ఈ రోజు ఎన్టీఆర్ నేరుగా రావడం, కొత్త చంద్రబాబుని కలవడం అందరికీ ఆసక్తికరంగా కలిగించే అంశం. కానీ వాళ్ళ మధ్య ఈ రాజకీయ సంబంధించిన ఇష్యూస్ వస్తాయి, వాళ్ళ మధ్య ఉంటాయని నేను అనుకోవటం లేదు. కారణం ఏంటంటే చరణ్ ఇద్దరు కలిసి వస్తున్న నేపథ్యంలో పొలిటికల్ అంశం ఇప్పుడు మాట్లాడుకునేంత టైమే ఉండదు. అది మాట్లాడుకునేంత వ్యవహారం వాళ్ళిద్దరి మధ్య కూడా జరగదు. బేసిక్ గా జరుగుతున్న పరిస్థితుల్లో ఎలా ఉన్నారు, ఏంటి, అండగా ఉన్నందుకు థ్యాంక్స్, అట్లాంటి అంశాలు జరిపితే మిగతా గతంలో జరిగిన ఇష్యూస్ కావచ్చు, లేకపోతే ఇతర కుటుంబ ఇష్యూస్ ఈ భేటీలో జరగవు అనేది కొత్త సమాచారం. అయితే ఏదేమైనా జూనియర్ ఎన్టీఆర్ ఎన్నికల తర్వాత చంద్రబాబును కలవడం, చంద్రబాబు కూడా ఆయన గెలిచిన తర్వాత ట్వీట్ చేశారు. బర్త్డే కూడా ఆయన విషెస్ చెప్పిన ట్వీట్ లో విషెస్ చెప్పిన సందర్భాలు ఉన్నాయి. సో అవన్నీ ఇప్పుడు అటువంటి ఆ చర్చ అయితే జరగదు అనేది మనకి స్పష్టంగా అర్థమవుతుంది. థ్యాంక్ యూ కృష్ణమోహన్. 2 తెలుగు రాష్ట్రాల్లో వర్ష బీభత్సం కొనసాగిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా అటు విజయవాడ, ఇటు ఖమ్మం జిల్లాలో వర్షానికి, వరదలకు జనజీవన అస్తవ్యస్తమైంది. భారీ నష్టం సంభవించింది. ఈ నేపథ్యంలో ప్రజల్ని ఆదుకునేందుకు టాలీవుడ్ పెద్దలు కదిలి వచ్చారు. టాలీవుడ్ సంబంధించినటువంటి ప్రముఖులంతా కూడా విరాళాలు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇక్కడ నేరుగా అటు ఏపీ సీఎం చంద్రబాబుకి కలిసి ఇచ్చేందుకు నిర్ణయించుకున్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఇవాళ విజయవాడలో టాలీవుడ్ తారలంతా కూడా చంద్రబాబును కలవబోతున్నారు. అందులో భాగంగా జూనియర్ ఎన్టీఆర్తో పాటు హీరో రామ్ చరణ్ కూడా ఆ టీంలో ఉన్నారు. వాళ్ళంతా కూడా ఇవాళ చంద్రబాబును కలవబోతున్నట్టు తెలుస్తుంది. ఇటు ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారి జూనియర్ చంద్రబాబును కలవబోతున్నారు. వరద బాధితులకు సీఎం సహాయ నిధికి చెక్కులు అందించనున్నారు హీరోలు. సీఎం సహాయ నిధికి విరాళాలు పోటెత్తున్నాయి. నిన్న హీరో బాలకృష్ణ 50 లక్షలు ఇచ్చారు. అలాగే అక్కినేని కుటుంబం తరఫున కూడా 50 లక్షలు వెంకట అక్కినేని ఇచ్చారు. హీరో సిద్ధు జొన్నలగడ్డ 15 లక్షలు, విశ్వక్సేన్ కూడా 10 లక్షల చెక్కు అందించారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ ₹1 కోటి ప్రకటించిన సంగతి తెలిసింది. ఈ నేపథ్యంలో ఇక హీరోలంతా కూడా నేరుగా చంద్రబాబును కలిసి తమ విరాళాలను అందించబోతున్నారు.